హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము 5వ తరగతి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి సెకండ్ లెసన్ నా సంఖ్యా ప్రపంచంలో ఉన్న కాన్సెప్ట్స్ అలాగే ఆ లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ 5వ తరగతిలోనే థర్డ్ లెసన్ కూడికలు మరియు తీసివేతుందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఈ లెసన్ ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక చిన్న కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి ఇంపార్టెంటే మనకి. అవి బేసిక్ ప్రాబ్లమ్స్ అవి. సో అవి మనకు తెలిసినట్లయితేనే మనం 6th 7th వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం కాబట్టి సో ఆ బేసిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో జనరల్గా మనకి ఇక్కడ 5వ తరగతి పిల్లవాడికి ఉద్దేశించి ఈ లెసన్లో మనకి ఏమిచ్చిందంటే 5 అంకెల సంఖ్యలు అదేవిధంగా 6 అంకెల సంఖ్యలు వాటి యొక్క సంకలనం వ్యవకలనం ఆ రెండు ఇవ్వడం జరిగిందండి. ఏంటండి 5 అంకెల సంఖ్యలు అలాగే 6 అంకెల సంఖ్యలు వాటికి సంబంధించిన సంకలనం వ్యవకలనం. ఫర్ ఎగ్జాంపుల్ 56,735, 73,436 ఈ రెండింటికి ప్లస్ చేయమన్నాడు అలాగే మైనస్ చేయమన్నాడు, అంటే సంకలనం వ్యవకలనం. ఇవన్నీ అంకెల సంఖ్యలు అండి, 5 అంకెల సంఖ్యలు. సేమ్ అదేవిధంగా 6 అంకెల సంఖ్యలు 9,63,435, 6,45,375. సో వీటి యొక్క సంకలనం వ్యవకలనం. అంటే 5 అంకెల సంఖ్యల యొక్క సంకలనం అలాగే 5 అంకెల సంఖ్యల యొక్క వ్యవకలనం అలాగే 6 అంకెల సంఖ్యల యొక్క సంకలనం అదేవిధంగా 6 అంకెల సంఖ్యల యొక్క వ్యవకలనం ఇవ్వడం జరిగింది. అవి 2 సంఖ్యలు అయ్యి ఉండొచ్చు లేదా 3 సంఖ్యలు అయ్యి ఉండొచ్చు. సో 3 సంఖ్యలు ఇచ్చినట్లయితే వాటి ఖచ్చితంగా సంకలనం అడుగుతాడు వాడు, వ్యవకలనం అడుగు. ఎందుకంటే మనం 2 సంఖ్యలను కానీ మైనస్ చేయగలం కానీ 3 సంఖ్యలు మైనస్ చేయలేం కదా ఒకేసారి, అంతేనా? కాబట్టి ఇక్కడ మనకి 5 అంకెల సంఖ్యల యొక్క సంకలనం వ్యవకలనం వాటితో పాటు 6 అంకెల సంఖ్యల యొక్క సంకలనం వ్యవకలనం అవడం జరిగింది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ మనకు అవసరం లేదు కాబట్టి వీటిని మనం ఎక్కువసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే వీటిలోనే సంకలనం వ్యవకలనం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా జస్ట్ ఇంకోసారి చూద్దాం. ఈ లెసన్లో ఎలాంటి కొంచెం ఇచ్చాడంటే మనకి 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అదేవిధంగా 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య. సో వీటికి సంబంధించి వాడు మొత్తం అడగచ్చు, భేదం. సో మొత్తం అంటే మనకి ప్లస్ చేయాలండి, భేదం అంటే మైనస్ చేయాలి. అంటే సంకలనం వ్యవకలనానికి సంబంధించి వాడు స్థాన విలువల ఆధారంగా అంకెల యొక్క స్థాన విలువల ఆధారంగా వాటి యొక్క సంఖ్యలను తీసుకొని వాటి యొక్క మొత్తము భేదం అడగడానికి అవకాశం ఉంది. ఈ లెసన్లో ఉన్నాయండి ఆ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. 6 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్య ఏమవుతుందండి? 9,99,999. 5 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్య ఏమవుతుందండి? 10,000 అవుతుంది. సో వీటి యొక్క మొత్తం ఏమవుతుంది? 9 + 0 9, 9 + 0 9, 9 9 9 + 1 అంటే 0 అవుతుందండి, 10 అవుతుంది. 10 అంటే 0 1 10 అంటే ఏమైందండి? 10,09,999. ఇదేంటిది? వాటి మొత్తం. అదే మనం భేదం తీసుకున్నాం అనుకోండి, 9,99,999కి అలాగే 10,000కి భేదం కానీ తీసుకున్నట్లయితే 9,9,9,9,8,9. సో 9,89,999. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి అవసరమైనవి. సో ఎలాంటి ఎగ్జామ్స్ అడుగుతుంటారంటే టెట్లో అడగడానికి అవకాశం ఉన్నాయండి, డిఎస్ అయితే అడగలేదు ఇలాంటి క్వశ్చన్స్ మనకి. అయితే మనకి ఇక్కడ 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు ఇలాంటి క్వశ్చన్స్ రావు. మళ్ళీ కూడా ఎలా అడుగుతుంటాడంటే 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్యకు అంటే కొంచెం చేంజ్ చేస్తాడు, కొంచెం ఆలోచించే విధంగా మారుస్తాడు వాడు. పెద్ద సరి సంఖ్యకు అలాగే 5 అంకెల మిక్కిలి చిన్న బేసి సంఖ్యకు మొత్తము భేదం అడగచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి? 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య తీసుకోవాలి. ముందు మీరు ఏం చేస్తారంటే 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య తీసుకోండి. 9 9 9 9 9 9 ఇదే కదా 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య. మరి ఈ 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య సరి సంఖ్య బేసి సంఖ్య. లాస్ట్లో చూడండి 9 ఉంది, లాస్ట్లో మనకి 0 2 4 6 8 ఉంటే అది సరి సంఖ్య అవుతుంది. 1 3 5 7 9 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది. మరి దీని బట్టి ఏం చెప్పచ్చు? మీరు ఇది బేస్ సంఖ్య చెప్పచ్చు. మనకేమన్నాడు వాడు? 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య అన్నాడు. సో 9 బేస్ సంఖ్య కాబట్టి 9కి ముందు ఏ సంఖ్య వస్తుందండి? సరి సంఖ్య ఏది వస్తుంది చెప్పండి? 8 వస్తుంది. అంటే ఇక్కడ లాస్ట్ అంకె మనం ఒక్కటి చేంజ్ చేసుకుంటే చాలు. 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య ఏమవుతుందంటే 9,99,998 అవుతుంది. మరి ఇంకేమన్నా నెక్స్ట్ 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నాడు, చిన్న బేస్ సంఖ్య అన్నాడు.
ముందు 5 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్య తీసుకోండి. చిన్న సంఖ్య ఏమవుతుంది? 10,000 అవుతుంది. ఈ 10,000 అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య. లాస్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ ఏముంది ఇక్కడ? 0 ఉంది. లాస్ట్ వన్ 0 ఉంటే ఏ సంఖ్య అవుతుందండి? సరి సంఖ్య అవుతుంది. కానీ వాడేమన్నాడు? చిన్న బేసి సంఖ్య అన్నాడు. సో చిన్న బేస్ సంఖ్య అన్నప్పుడు ఇక్కడ చిన్న సరి సంఖ్య అన్నప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చి సరి సంఖ్య అడిగితే ఏం చేసామంటే మనం తగ్గించాం. అదే చిన్న సంఖ్య ఇచ్చి బేస్ సంఖ్య అడిగినా సరి సంఖ్య అడిగినా మనం ఏం చేయాలంటే కలపాలండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది చిన్న సంఖ్య ఇచ్చాడండి. ఈ చిన్న సంఖ్య కూడా ఏమడిగాడు? బేస్ సంఖ్య అడిగాడు. సో మనకి ఇక్కడ 0 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏం తీసుకోవచ్చు మనము? 10,001. మరి ఇక్కడ తగ్గించకూడదా? ఇప్పుడు తగ్గిద్దాం. 10,000 నుంచి ఒకటి తగ్గించామనుకోండి, ఇక్కడ ఒకటి తగ్గించాం మనం. ఒకటి తగ్గించాం కాబట్టి 9,99,998 అయ్యింది. మరి ఇక్కడ ఎందుకు పెంచారు సార్? మీరు ఇక్కడ తగ్గించవచ్చు కదా, మీరు అడగచ్చు. ఇప్పుడు తగ్గిద్దాం. 10,000 నుంచి ఒకటి తగ్గించామనుకోండి, ఎంత వస్తుందండి? 9,999 వస్తుంది. ఇది ఏ సంఖ్య? 4 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్య, బేస్ సంఖ్య. కానీ ఏమైంది? ఇది 4 అంకెలు మిక్కిలి పెద్ద బేస్ సంఖ్య అయింది. కానీ వాడేమన్నాడు? 5 అంకెలు మిక్కిలి చిన్న బేస్ సంఖ్య కావాలి. మరి తగ్గించినప్పుడు రానప్పుడు పెంచితే వస్తుంది కదా ఖచ్చితంగా, కాబట్టి పెంచాను. ఇక్కడ ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు తగ్గించకుండా పెంచానంటే, తగ్గించామనుకోండి 4 అంకెలు మిక్కిలి పెద్ద బేస్ సంఖ్య వస్తుంది. మనకేం కావాలి? 5 అంకెలు మిక్కిలి చిన్న బేస్ సంఖ్య కావాలి. సో తగ్గించినప్పుడు రానప్పుడు పెంచితే వస్తుంది ఖచ్చితంగా. సో 10,000కి ఒకటి యాడ్ చేసి మనకి ఏమొస్తుందంటే 10,001 వస్తుంది. ఇదే మనకి ఏమవుతుందంటే 5 అంకెల మిక్కిలి చిన్న బేస్ సంఖ్య అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకుందాం 10,001. ఇప్పుడు వీటికి ఏమడుగుతున్నాడు వాడు? మొత్తం అడుగుతున్నాడు, భేదం అడుగుతున్నాడు. సో మొత్తం చేయండి. 8 + 1 9, 9 9 9 0 1, సో 10. సో 10,09,999. లేదు, భేదం తీసుకుందాం. 9,99,998. అలాగే 10,001కి భేదం కావాలండి. సో 8 - 1 7, 9 - 0 9, 9 - 0 9, 9 - 0 9, 9 - 1 అంటే 8, 9 కాబట్టి 9 అంటే 9,89,997. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎలా ఉందంటే 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు భేదం అడగచ్చు, లేదా 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు భేదం అడగచ్చు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇది. అలా కాకుండా కొంచెం కన్ఫ్యూజన్ మనకి ఏ విధంగా అడుగుతుంటాడంటే వాడు 5 అంకెల మిక్కిలి పెద్ద బేస్ సంఖ్యకు 4 అంకెల మిక్కిలి చిన్న సరి సంఖ్యకు భేదం ఎంత, లేదా 4 అంకెల మిక్కిలి పెద్ద బేస్ సంఖ్యకు లేదా పెద్ద సరి సంఖ్యకు, అలాగే 5 అంకెల మిక్కిలి చిన్న సరి సంఖ్యకు మొత్తం ఎంత. సో ఇలా అడగచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటి ఫైండ్ చేయాలంటే ఇక్కడ వాడు ఎన్ని అంకెల సంఖ్య అడిగాడో ఆ సంఖ్య తీసుకుంటాం. అది పెద్ద సంఖ్య అవ్వచ్చు, చిన్న సంఖ్య అవ్వచ్చు. వాడు అడిగిన సంఖ్య సరి సంఖ్య అనుకోండి, మనకు వచ్చిన సంఖ్య కూడా సరి సంఖ్య అనుకోండి, ప్రాబ్లమే లేదు. ఒకవేళ మనకు వచ్చిన సంఖ్య బేస్ సంఖ్య అయినట్లయితే వాడు అడిగింది సరి సంఖ్య, మనకు వచ్చింది బేస్ సంఖ్య. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అయితే ఒకటి కలపాలి, ఒకటి తీసివేయాలి. ఒకటి కలిపినప్పుడు అంకెల యొక్క సంఖ్యలో మార్పు రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 4 అంకెల సంఖ్య అడిగాడు, నువ్వు ఒకటి కలిపావు, నీకు వచ్చిన ఆన్సర్ కూడా 4 అంకెల సంఖ్య, ప్రాబ్లమే లేదు. కానీ ఒకటి కలిపినప్పుడు నీకు 5 అంకెల సంఖ్య వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి కలపకూడదు, అక్కడ ఒకటి తీసివేయాలి. మనకి ఒకటే కాన్సెప్ట్. ఇక్కడ వాడు ఎన్ని అంకెల సంఖ్య అడుగుతున్నాడో అన్ని అంకెల సంఖ్య ఉండాలి, అది సరి సంఖ్య అయినా బేస్ సంఖ్య అయినా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి కలిపినప్పుడు కానీ ఒకటి తీసేసినప్పుడు కానీ ఖచ్చితంగా అంకెల యొక్క సంఖ్యలో మార్పు వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అంకెల సంఖ్య ఉంది, ఏముందండి ఇక్కడ? 9,99,999. ఏమడిగాను ఇక్కడ? నేను 6 అంకెలు మిక్కిలి పెద్ద సరి సంఖ్య అడిగాను. ఆ కాన్సెప్ట్లో ఏం చేశాను? ఇందాకని -1 చేశాను. ఒక +1 చేసాను అనుకోండి, ఏమవుతుంది? 10 లక్షలు వస్తుందండి. ఇప్పుడు అంకెలు చూడండి, 1 2 3 4 5 6 7 7 అంకెలు అయిపోయాయి కదా. మనకి ఎన్ని అంకెల సంఖ్య కావాలి? 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య కావాలి. ఒకటి కలిపినప్పుడు రాలేదు అంటే ఖచ్చితంగా ఒకటి తీసివేస్తే వస్తుంది. తీసివేయండి. 9 9 9 9 9 8 వస్తుంది. అంటే 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య. అది అర్థమైందా? సో ఒకటి కలిపినప్పుడు రానప్పుడు ఒకటి తీసివేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉన్న కొంచెం లాజికల్ కాన్సెప్ట్ ఏదో ఉందండి. ఓకే, సో దీనికి సంబంధించి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. లెసన్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పేజీలో ఏం లేవండి. సో సెకండ్ పేజ్ కానీ తీసుకున్నట్లయితే సెకండ్ పేజ్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 43,574 అలాగే 21,787 ఈ రెండు సంఖ్యలు ప్లస్ చేయమన్నాడు.
చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కలేండి అవి చేసి వచ్చి మీరు. నెక్స్ట్ సెకండ్ పేజ్ చూడండి, ఉదాహరణ 1 ఉంది అక్కడ. 52,435 మరియు 42,567 యొక్క మొత్తం ఎంత అడిగాడు. చిన్నప్పటి లెక్క చేసి వచ్చు. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇవి చేయండి ఒక బాక్స్ ఇచ్చాడండి. ఈ క్రింది కూడికలు చేయండి, ప్లస్ చేయాలి, అవన్నీ కూడా చేయగలరు. సో అవి మీరు కూడా చేయగలరండి. నెక్స్ట్ మనకి వ్యవకలనం తీసివేత. సో తీసివేతకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 49,543 నుండి 26,874 తీసివేయండి. అలాగే 32,564 నుండి 64 కంటే 2,356 ఎంత తక్కువ. సో ఎంత తక్కువ ఎంత ఎక్కువ అనే కాన్సెప్ట్ వచ్చిన దగ్గర కూడా మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి, ఏమి ఇచ్చాడంటే 32,564 అనేది 64 కంటే 2,356 అనేది ఎంత తక్కువ అని అడిగాడండి. సో ఎంత తక్కువ ఎంత ఎక్కువ అనే సందర్భంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆ రెండు సంఖ్యలని మైనస్ చేయాలి. మైనస్ చేయండి. 14 - 6 అంటే 8 వస్తుందండి. 5 - 5 0, 5 - 3 2, 2 - 2 0 3. అంటే ఇక్కడ ఈ 32,564 కంటే ఈ 2,356 అనేది ఎంత తక్కువ అంటే 30,208 తక్కువ. అర్థమైందా? సో ఎంత తక్కువ ఎంత ఎక్కువ అనే సందర్భంలో కూడా మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవి చేయడం ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి. అక్కడ కూడా మనకి ఒక 2 అంకెల సంఖ్యలు ఇచ్చాడు, 2 సంఖ్యలు ఇచ్చాడు, 6 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు. వాటిని తీసివేయమన్నాడు. ఓకే, సో మీరు చేయగలరు. ఇలాంటి దగ్గర మనం టైం వేస్ట్ చేసుకోవద్దండి, టైం వేస్ట్ ఎక్కువ. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం మనము. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, 36 పేజ్లో పీడిఎఫ్ ఏంటిది. పీడిఎఫ్ మన 36 పేజ్లో 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల తేడా ఎంత. తేడా అంటే ఏం చేయాలండి, తీసివేయాలి. 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు 6 అంకెల పెద్ద సంఖ్య ఏంటండి 9,99,999కి. అలాగే 5 అంకెల పెద్ద సంఖ్యకు 99,999కు తేడా ఎంత ఎంత అవుతుందండి, 9 లక్షలు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమి ఇచ్చాడంటే 6 అంకెల చిన్న బేస్ సంఖ్య 5 అంకెల పెద్ద సరి సంఖ్యలు మొత్తం కనుక్కోమన్నాడండి. సో ముందు మనం ఇక్కడ 6 అంకెల చిన్న బేస్ సంఖ్య రాయాలంటే 6 అంకెల చిన్న సంఖ్య రాయండి. ఫస్ట్ 6 అంకెల చిన్న సంఖ్య ఏంటండి 1,00,000. ఇది బేస్ సంఖ్య అవుతుందా సరి సంఖ్య అవుతుందా? లాస్ట్లో 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా సరి సంఖ్య. అయితే దీనికి +1 చేయాలా -1 చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ -1 చేద్దాం. సో -1 చేస్తే ఏమొస్తుందండి 9 9 9 9 9 వస్తుంది. ఇప్పుడు ఇది 6 అంకెల చిన్న సంఖ్య అవుతుందా? చిన్న బేస్, ఇది బేస్ సంఖ్య అవుతుంది. లాస్ట్లో 9 ఉంది కాబట్టి బేస్ సంఖ్య. అయితే 6 అంకెలు ఉన్నాయి దీంట్లో చూడండి, 1 2 3 4 5 5 ఉన్నాయి. అంటే ఇదేంటిది 5 అంకెల మిక్కిలి పెద్ద బేస్ సంఖ్య. మనకేం అడిగాడు వాడు, 6 అంకెల మిక్కిలి చిన్న బేస్ సంఖ్య అడిగాడు. -1 చేసినప్పుడు రానప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తే వస్తుందండి, +1 చేస్తే వస్తుంది. ఓకే, సో +1 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, 1,0,0,0,0,1 వస్తుంది. అంటే మనకేమవుతుంది 6 అంకెల మిక్కిలి చిన్న బేస్ సంఖ్య అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు, నెక్స్ట్ది 5 అంకెల పెద్ద సరి సంఖ్య, 5 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య. ముందు 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య తీసుకోండి, 9 9 9 9. దీనికి ఫస్ట్ +1 చేద్దాం. +1 చేస్తే ఏమొస్తుందండి 1,0,0,0,0,0. అంటే ఏమొచ్చింది 1,00,000 వచ్చింది. లాస్ట్లో 0 ఉంది కాబట్టి సరి సంఖ్య. అయితే దీంట్లో 5 అంకెలు ఉన్నాయా? మనకేమన్నాడు వాడు, 5 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య. ఎన్ని అంకెలు ఉన్నాయండి, 6 అంకెలు ఉన్నాయి. అంటే అది ఏమవుతుంది 6 అంకెల మిక్కిలి చిన్న సరి సంఖ్య అవుతుంది. మరి మనకి 5 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య రావాలంటే +1 చేసినప్పుడు రానప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలండి, -1 చేయాలి. సో -1 చేస్తే ఏమవుతుంది 9 9 9 9 8 అవుతుంది. ఎన్ని అంకెలు ఉన్నాయండి, 5 అంకెలు ఉన్నాయి. సో 5 అంకెలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఇది లాస్ట్లో 8 ఉంది కాబట్టి సరి సంఖ్య. అంటే 5 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తం కావాలి మనకి. మొత్తమేనా? మొత్తం చూడండి ఇక్కడ 9 9 9 9 8. సో 9 9 9 9 9 1, 1,99,999. ఓకే, సో ఆ విధంగా చేయాలండి. సో ఇక్కడ ఉదాహరణ కొన్ని ఉన్నాయి, ఇవేవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, టైం వేస్ట్ మనకి ఇవి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక సూక్ష్మీకరించిన ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 + 3 - 4 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏం చేద్దాం, సో 5 + 3 ముందు ఇది ప్లస్ చేసి తర్వాత మైనస్ చేయాలి, అంతేనా? సో 5 + 3 8, 8 - 4 ఎంత అవుతుందండి 4. సో ఫైనల్గా 4 వస్తుంది. సో బాడ్మాస్ రూల్ అప్లై చేస్తే ఫస్ట్ ప్లస్ చేయాలి తర్వాత మైనస్ చేయాలి, అంతేనా? అయితే బాడ్మాస్ రూల్ ఎప్పుడు అప్లై చేయాలి తెలుసా మనము,
ఇచ్చిన ఈక్వేషన్లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనము ఆ సీక్వెన్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, బాటనస్లో బ్రాకెట్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్, ఇది మనకి లైన్. అయితే ఓన్లీ ప్లస్ మైనస్ ఉందనుకోండి, మీ ఇష్టం, ఫస్ట్ ఏ చేసినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇచ్చేద్దాం. 3 - 4 ఎంత అవుతుందండి, -1 అవుతుంది. అంటే 5 + -1 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -1 అవుతుందండి. సో 5 - 1 అంటే 4 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు, సూక్ష్మీకరించినప్పుడు ఫస్ట్ మనం ప్లస్నే చేయొచ్చు, మైనస్నే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అభ్యాసం 1 ఇచ్చాడు చూడండి. దాంట్లో మనకి సూక్ష్మీకరించిన కింద కొన్ని లెక్కలు ఇచ్చాడు. 2 సంఖ్యలు ప్లస్ చేసి మళ్ళీ మైనస్ చేయమన్నాడు. ఇవి చేయగలదు, టైం వేస్ట్ చేయొద్దు మనము. ఇందులో మనకి థర్డ్ వన్ చూడండి. ఒక వ్యక్తి నెలకు 37,645 మరియు అతని భార్య 25,367 సంపాదిస్తున్నారు. వారు నెలకు 38,000 రూపాయలు ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత అని అడిగాడు. సో అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, భార్య భర్తలు. సో ఫస్ట్ ఇక్కడ భర్త 37,645 రూపాయలు సంపాదిస్తున్నాడు, భార్య 25,367 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో ఇద్దరు కలిపి ఎంత సంపాదిస్తున్నారు చూడండి. ఇక్కడ 2 1 1 1 0 1 3 1 6, సో 63,012 రూపాయలు. అయితే ఇద్దరు ఏం చేస్తున్నారండి, ఇద్దరు కలిసి నెలకి 38,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారండి. సో ఖర్చు చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 1 0 13 - 8 5 5 - 3 2, సో 25,012 రూపీస్. అదేమవుతుంది, పొదుపు అవుతుంది. ఓకే, సో ఇద్దరు సంపాదన ఇచ్చి ఖర్చు ఇచ్చి పొదుపు అడిగితే ఇద్దరు సంపాదన ప్లస్ చేసి ఖర్చుని మైనస్ చేస్తే పొదుపడేది వస్తుంది మనకి. నెక్స్ట్ శివ వద్ద 52,000 రూపాయల 52,490 రూపాయలు ఉన్నాయండి. అతను ఒక ఆవును 15,000 రూపాయల 870 రూపాయలకు, ఒక గేదెను 25,000 రూపాయల 785 రూపాయలు కొన్నాడు. అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము ఉంటుంది? అతని వద్ద సొమ్ము ఇచ్చాడండి. సో ఒక ఆవు ఒక గేదెను కొన్నాడు. ఆ రెండు వాల్యూస్ని ప్లస్ చేసి ఈ టోటల్ వాల్యూస్ మనం మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ మనకు అవసరం లేదు, జస్ట్ ఉన్నారు కాబట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనం ఒక పాల కేంద్రం ప్రతిరోజు 25,545 లీటర్ల పాలను సరఫరా చేస్తుంది. ఎంతండి, 25,545 లీటర్లు అంట. ఈ విధంగా పాల డిపోలకు 15,625 లీటర్ల పాలను సరఫరా చేసి మిగిలిన పాలను మార్కెట్కు పంపుతుంది. అంటే ఆ పాలలో కొన్ని పాలు మార్కెట్కి పంపితే ఇంకొన్ని పాలు పాల డిపోకి పంపుతుంది. అయితే ఎన్ని లీటర్ల పాలు మార్కెట్కి పంపుతున్నారు అని అడిగాడు. సో మొత్తం పాల కేంద్రం పాలు ఇచ్చాడండి 25,545 లీటర్లు. అందులో పాల డిపోకు పోయేవి 15,625. సో ఆ నెంబర్ని మనము ఈ మొత్తం పాల నుంచి మైనస్ చేసామనుకోండి, ఎన్ని పాలు మార్కెట్కి వైపు వెళ్తున్నాయో మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇవన్నీ మీరు చేయగలరు, అవసరం లేదు మనకి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 39లో కూడా మనకి కొన్ని ఎడిషన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ సంకలనానికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉంటాయండి. ఏంటంటే సో జనరల్గా చూసుకుందాం, A + B అంటే AB రెండు కలిపినప్పుడు ఎంత వస్తుందో B + A ఆ రెండు కలిపినప్పుడు అంతే వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 వాల్యూ ఎంత అవుతుందో 5 + 3 వాల్యూ కూడా అంతే అవుతుంది, అంతేనా? సో అది సంకలనానికి సంబంధించిన ధర్మం, కూడికి సంబంధించిన ఒక ధర్మం. అలాగే ఒక సంఖ్యకి మనము ఏ అంకె కలపడం వలన లేదా ఏ సంఖ్య కలపడం వలన అదే సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందండి, 5కి ఏ సంఖ్య కలిపితే మళ్ళీ 5 వస్తుందండి, 0. అంటే 5 + 0 అలాగే 0 + 5 ఇలా యాడ్ చేసి మనకి ఏమొస్తుంది, సేమ్ అదే సంఖ్య వస్తుంది. అలాంటప్పుడు ఈ సున్నా మనం ఏమంటామంటే సంకలన తత్సమం అని అంటాం. అవి మనము హైయర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే రెండు నియమాలు తెలియాలి. రెండు సంఖ్యలు మనం ఏ వరుసలో కూడినా ఒకే సంఖ్య మీద వస్తుంది. 5 + 3 అన్నా 3 + 5 అన్నా ఒకటే ఆన్సరు. ఓకే, సో ఒక సంఖ్యకి మనం 0 యాడ్ చేస్తే ఏమొస్తుందండి, అదే సంఖ్య వస్తుంది. ఈ రెండు ధర్మం గుర్తుపెట్టుకోండి. సో అభ్యాసం 2 చూడండి. ఇక్కడ ఒక పురుగుల మందు పిచికారి చేసే యంత్రం ఖరీదు 4,500 రూపాయలు. ఓకే, సో ఒక పురుగుల మందు పిచికారి చేసే యంత్రం ఖరీదు 4,500 రూపాయలు. ప్రభుత్వం దీనిపై 2,900 రూపాయలు సబ్సిడీని ఇస్తుంది. అయితే రైతు దాన్ని కొనడానికి ఎంత చెల్లించాల్సి వస్తుంది? సబ్సిడీ అంటే ఈ అమౌంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందండి. మొత్తం ఖరీదు ఇది, అందులో సబ్సిడీ ఎంత అండి, 2,900 రూపాయలు. అది ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్నారు అంటే అర్థం ఏంటండి,
ఈ ఈ ఈ అమౌంట్ ప్రభుత్వమే కడుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ ఎవరు కట్టాలి? రైతు కట్టాలి. ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంత అడిగాడు ఇక్కడ మనకి. 0 15 - 9 అంటే ఎంత అవుతుందండి? 6 అవుతుంది. సో 3 - 2 అంటే 1 అవుతుంది. అంటే 1600 రూపాయలు ఎవరు కట్టాలి? రైతుని ఎవరు కట్టాలి? ఈ ప్రాబ్లమ్స్ అని చిన్న చిన్నవేనండి, మీరు చేయగలరు. 5 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్యకు 6 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్యకు తేడా ఎంత అడిగాడండి. 5 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత అండి? 9 9 9 9 9. 6 అంకెలు మిక్కిలి చిన్న సంఖ్య అంటే 1,00,000. వీటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఏమవుతుందండి? 1 అవుతుంది. చూడండి, ఇది 9 అవుతుంది, 9 అవుతుంది, 9 9. ఇది ఇక్కడికి వస్తే 10 అవుతుంది. 10 - 9 అంటే 1 వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అవుతుంది. అంటే దాని వాల్యూ ఎంత అయిందండి? 1 అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. థర్డ్ వన్, గోకుల్ సంవత్సరానికి 4,75,000 సంపాదిస్తున్నానండి. ఎంతకి? సంవత్సరానికి 4,75,000. అతని ఖర్చు 3,85,600 అయితే అతను చేసే పొదుపు ఎంత? సో మొత్తం ఖర్చుల నుంచి, మొత్తం అమౌంట్ నుంచి ఈ ఖర్చును మనము మైనస్ చేస్తే పొదుపు వస్తుంది. ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేస్తాను నేను. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఒక పట్టణంలో 3,25,208 మంది పురుషులు, 3,18,405 మంది స్త్రీలు, 2,98,405 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఆ పట్టణం మొత్తం జనాభా ఎంత అడిగాడు. అంటే ఏం చేయాలండి? ఆ 3 నెంబర్స్ ప్లస్ చేయాలి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఇలాంటి అవసరం లేదు. జస్ట్ 5th క్లాస్లో ఏమున్నాయి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ల దగ్గర మనం కొంచెం ఎక్కువ టైం వెచ్చిద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5th వన్ చూడండి. ఒక జిల్లా పరీక్షలో ఉత్తీర్ణైన వారు 36,405 మంది. అదే పరీక్షలో ఉత్తీర్ణత కాని వారు 4,305 మంది. అయితే మొత్తం పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు? పరీక్షకు హాజరైన వాళ్ళు ఏమవుతారండి? అయితే పాస్ అవుతారు లేదా ఫెయిల్ అవుతారు. పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు రెండూ కలిపితే మనకి ఏమొస్తారు? మొత్తం జనాభా, అదే మొత్తం ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళ యొక్క నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారో తెలియాలంటే ఆ 2 నెంబర్స్ మనం ప్లస్ చేయాలండి. నెక్స్ట్ 6th వన్ చూడండి. 2018లో పద్మజ ఆదాయము 5,35,256. తర్వాత సంవత్సరం ఆమె ఆదాయం 78,500 రూపాయలు పెరిగింది. అయితే 2019లో ఆమె యొక్క ఆదాయం ఎంత అడిగాడు. అంటే ఏం చేయాలండి? ప్లస్ చేయాలి. ఈ 2 సంవత్సరాల్లో ఆమె సంపాదించిన మొత్తం ఆదాయం ఎంత? ఫస్ట్ సంవత్సరం ఎంత సంపాదించింది, సెకండ్ సంవత్సరం ఎంత సంపాదించి తెలుస్తుంది మనకి. ఆ 2 ప్లస్ చేస్తే మనకి మొత్తం ఆదాయం అనేది వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఏంటంటే మొత్తం మరియు భేదం అంచనా వేయడం. అంచనా వేయడం అంటే మనం దగ్గర ఉండి తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 62,014 ఇచ్చాడండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. అక్కడ 85,703 ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క వాల్యూని అంచనా వేయాలి. సో అంచనా వేసినప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ రెండింటిని ఒకేసారి అంచనా వేసుకున్నాడండి. ఫస్ట్ 62,000 ఏం చేస్తున్నాడంటే 60,000గా అంచనా వేశాడు. అలాగే 85,703 ఏ విధంగా అంచనా వేశాడంటే 90,000గా అంచనా వేశాడు. 60,000 ప్లస్ 90,000 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 1,50,000 వస్తుంది. అది అంచనా విలువ. ఓకే, లేదంటే ఆ 2 ప్లస్ చేసి ఫైనల్గా వచ్చిన వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అంచనా వేయచ్చు. ఓకే, ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఇక్కడ బాబాకు బ్యాంక్ ఖాతాలో 7,844 రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ ఖాతాలో ఎంత ఉందండి? 7,844 రూపాయలు. దీన్ని మనం సవరించుకుంటే ఏమవుతుందండి? 8,000 అవుతుంది. సో హైయెస్ట్ వాల్యూ సేమ్ వేల స్థానం ఉంది కాబట్టి దగ్గర వేలకు సవరించండి. 7,844 మనము దగ్గర వేలకు సవరిస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. అందులో అతను 2,257 రూపాయలు ఖర్చు చేశాడంట. ఖర్చు చేయడానికి తీసుకున్నాడు. అతని ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ము ఎంత అడిగాడు ఇక్కడ. సో 2,257 రూపాయలు మన దగ్గర వేలకు సవరిస్తే ఎంత అవుతుందండి? 2,000 అవుతుంది. సో మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 6,000 అవుతుంది. అంటే సుమారు విలువ ఎంత అవుతుందండి? 6,000 వాడు ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ అక్కడ అయితే చూడండి. రఘు రైతు బజార్కి వెళ్ళి 158 రూపాయలు కూరగాయలు కొన్నాడు. 158 రూపాయలు కూరగాయలు కొన్నాడు. నెక్స్ట్ 143 రూపాయలతో సరుకులు కొన్నాడు. 143 రూపాయలతో సరుకులు కొన్నాడు. అయితే అతను చేసిన ఖర్చు సుమారు అని అడిగాడు. అంటే ఇది కూరగాయలు కొన్నాడు, ఇది సరుకులు కొన్నాడు. సో మొత్తం ఖర్చు ఎంత అడిగాడు ఇక్కడ. సో దగ్గర 10లకు గాను దగ్గర 100లకు కానీ సవరించామనుకోండి. 100 స్థానం ఉంది కదా. సో దగ్గర 100లకు సవరిద్దాం. 158 దగ్గర 100లకు సవరిస్తే ఎంత అవుతుందండి? 200 అవుతుంది. 143 దగ్గర 100 సవరిస్తే ఎంత అవుతుందండి? 100 అవుతుంది. సో 2 ప్లస్ చేసి మనకి ఎంత వస్తుంది? 300. అంటే అంచనా విలువ ఎంత అవుతుందండి? 300 అవుతుంది. సో ఆ విధంగా చేయాలండి. సో వాడు ఇచ్చిన వాల్యూని మనకి హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? 1000 ఉందా? దగ్గర వాల్యూ సవరిస్తాం.
100 ఉన్నాయా, దగ్గర 100కి సవరిస్తాం. 10,000 ఉంటే దగ్గర 10,000కి సవరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 62,456 ఉంది. సో చివరి ఆఖరి ప్లేస్ వాల్యూ ఏంటండి 10,000. అంటే దగ్గర 10,000కి సవరిస్తే ఏమవుతుంది, ఇది 60,000 అవుతుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలి. ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి మనకి, లాభము మరియు నష్టము. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇందులో లాభం అలానే నష్టం వీటిని చూడడం జరిగిందండి. సో లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది. సో లాభము నష్టము తెలియాలంటే ముందు మనకి ఇక్కడ కొన్న వెల అలానే అమ్మిన వెల, కాస్ట్ ప్రైస్ సిపి, సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. లాభాన్ని మనం ఏమంటామంటే గెయిన్ అంటాం, ప్రాఫిట్ అంటాం. సో లాభం అయితే జీగా తీసుకోవచ్చు లేదా ప్రాఫిట్ పీగా తీసుకోవచ్చు. నష్టం అంటే లాస్గా తీసుకోవచ్చు. సో ముందు ఇవి ఐడెంటిఫై చేయండి. కొన్న వెల అంటే ఏంటంటే సిపి, కాస్ట్ ప్రైజ్. అమ్మిన వెల అంటే ఎస్పి, సెల్లింగ్ ప్రైజ్. లాభం అంటే గెయిన్ లేదా ప్రాఫిట్, జిఆర్పి అని తీసుకోవచ్చు. నష్టం అంటే లాస్, ఎలా తీసుకోవచ్చు. సో ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే వాడు లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది. జనరల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఒక వస్తువుని కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ బ్యాట్ కొన్నాను అనుకోండి. సో బ్యాట్ కాస్ట్ ఎంత అంటే, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500 రూపాయలు. ఓకే, సో ఆ బ్యాట్ నాకు నచ్చలేదు, నేను తిరిగి అమ్మేశాను వేరే వాడికి, నా ఫ్రెండ్కి అమ్మేశాను. ఎందుకు అమ్మేశానంటే నా ఫ్రెండే కదా అనేసి నేను తక్కువగా అమ్మేశాను. అంత 400కి. నేను 500కి కొనేసి వాడికి 400కి అమ్మేశాను. అంటే ఇక్కడ నేను నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? నష్టమే కదా వస్తుంది, అంతేనా? సో నష్టం వస్తుంది. ఎందుకు నష్టం వచ్చిందండి, నేను ఎక్కువ కొని తక్కువకి అమ్మాను. అంటే ఇక్కడ ఏది ఎక్కువ ఉంది, సిపి ఎక్కువ ఉంది. సరే, సిపి ఎక్కువ ఉంది. ఏ తక్కువ ఉంది, ఎస్పి తక్కువ ఉంది. అంటే సిపి ఎక్కువ ఉన్నప్పుడు ఎస్పితో పోల్చుకున్నప్పుడు సిపి ఎక్కువ ఉంటే మీకు ఫైనల్గా ఏమొస్తుంది, లాస్ వస్తుంది. అంటే అప్పుడు లాస్ మనం ఏ విధంగా చేయాలి, నాకు ఎంత లాస్ వచ్చిందండి, 500 మైనస్ 400 అంటే 100 రూపీస్ లాస్. ఈ 100 రూపీస్ మనం ఏం చేసాం, 500 నుంచి 400 మైనస్ చేసాం. 500 అంటే ఏంటంటే సిపిలో నుంచి ఎస్పీని మైనస్ చేసాం. అంటే నష్టానికి ఫార్ములా సిపి మైనస్ ఎస్పి, అంటే కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కోవే అంటే కొన్న వెల, ఆవే అంటే అమ్మిన వెల. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. లేదు, ఇప్పుడు అదే బ్యాట్ నేను వేరే వాడికి అమ్మానండి, 500 రూపాయలకి కొన్నాను. కానీ అమ్మినప్పుడు వేరే వాడికి, నా వేరే ఫ్రెండ్కి 700 రూపాయలకి అమ్మాను. ఇప్పుడు నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? కొనడం 500 కొని 700 రూపాయలకి అమ్మానంటే నాకు లాభమే వస్తుంది. సో సిపి ఎంత అండి, 500. ఎస్పి ఎంత అండి, 700. ఎంత లాభం వస్తుందండి, 200 రూపీస్ లాభం వస్తుంది, అంతేనా? మరి ఇక్కడ లాభం వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఉంచండి, ఎస్పి ఎక్కువ ఉంది, అంతేనా? అంటే సిపి కంటే ఎస్పి వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు నీకు ఏమొస్తుంది, లాభం వస్తుంది. ఆ లాభానికి ఫార్ములా ఏం చేసాం మనము, ఈ 700 నుంచి 500 మైనస్ చేస్తే మనకు 200 వస్తుంది. అంటే ఎస్పి నుంచి సిపిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, లాభం వస్తుంది. అంటే ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ సిపి ఎస్పి కొన్న వేల అమ్మిన వేల తీసుకున్నప్పుడు అమ్మిన వేల కంటే కొన్న వేల ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది, కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభం వస్తుంది. ఓకే, సో లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, ఎస్పి మైనస్ సిపి. నష్టం ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి, అంటే కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో ఇవి గుర్తుపెట్టుకుంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 1. ఒక సైకిల్ షాప్ యజమాని ఒక సైకిల్ను 1500 రూపాయలు కొన్నాడండి. సో సిపి ఎంత, 1500 రూపాయలు. కొని దాన్ని 1350 రూపాయలకి అమ్మాడు. ఎస్పి ఎంత ఇచ్చాడండి, 1350 రూపాయలు. అయితే ఆ యజమానికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత వస్తుందో అడిగాడు. సిపి ఎస్పి ఇచ్చాడండి. సిపి ఎస్పి రెండింటి పోల్చండి, ఏది ఎక్కువ ఉంది, సిపిఏ ఎక్కువ ఉంది, అంతేనా? సో సిపి అనేది ఎస్పి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుందండి, నష్టం వస్తుంది, లాస్ వస్తుంది. సో ఎంత వచ్చిందని లాస్ చెప్పండి, 1500 నుంచి 1350 రూపాయలు మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 150 రూపాయలు వస్తుంది. అంటే వాడికి ఎంత నష్టం అండి, 150 రూపాయలు నష్టం. సేమ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అమర్ ఒక బంగారు వ్యాపారి, అమర్ అనేవాడు ఒక బంగారు వ్యాపారి. అతను 10 గ్రాముల బంగారాన్ని 10 గ్రామ్స్ బంగారాన్ని 28,000 రూపాయలకు ఏం చేస్తున్నాడండి, కొన్నాడు. ఇప్పుడు ఆ బంగారం ధర 40,000కి పెరిగింది. సేమ్ అదే బంగారం ధర, 10 గ్రాముల బంగారం ధర 40,000 రూపాయలకి పెరిగింది. సో పెరగడం వల్ల ఇప్పుడు అమర్ ఆ బంగారాన్ని అమ్మితే లాభం వస్తుందా, నష్టం వస్తుందా? సేమ్ ఒకటే ఐటమ్, వాల్యూస్ మాత్రం చేంజ్ ఉన్నాయి, ఒక్క విధంగా వేరే వేరేగా ఉన్నాయి. 28,000 రూపాయలు కొన్నాడు,
ఇప్పుడు దాన్ని ఎంతకు అమ్మగలడు వాడు? 40,000 రూపాయలకు అమ్మగలడు. అంటే ఎంత లాభం వస్తుందండి వాడికి? ఇది ఎస్పీ, ఇది సిపి. ఇప్పుడు సిపితో పోల్చుకుంటే ఎస్పీ వాల్యూ ఎక్కువ. సో ఎస్పీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి సిపితో పోల్చినప్పుడు వాడికి ఏమొస్తుందండి? లాభం వస్తుంది. 40,000 నుంచి 28,000 మనం మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 18,000 వస్తుంది. సో 18,000 0 0 0 2 1 12,000 వస్తుంది. రివర్స్ అంటే 40,000 నుంచి మనము ఏం తీయాలి? 28,000 తీయాలి. 0 0 0 సో 2 1 సో 12,000 రూపాయలు లాభం వస్తుందండి. అది ఎగ్జాంపుల్ 2. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 3 1 చూడండి. సేమ్ బియ్యం బస్తా కొన్న ధర ఇచ్చాడండి. బియ్యం బస్తా కొన్న ధర ఎంత ఇచ్చాడంటే సిపి 750, ఎస్పి 900. ఏమొస్తుందండి? ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది? 150 రూపీస్ వస్తుంది. చేయగలరు ఇవన్నీ కూడా మీరు. ఒక దుప్పటి కొన్న ధర 635 రూపాయలు, అమ్మిన ధర 815 రూపాయలు. అయితే లాభం వస్తుందా నష్టం వస్తుందా చెప్పండి? ఏమొస్తుందండి? కొన్న ధర తక్కువ ఉంది, అమ్మిన ధర ఎక్కువ ఉంది, అంటే ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఆ లాభం కాబట్టి ఏం చేయాలి? అమ్మిన ధర నుంచి కొన్న ధరను మైనస్ చేయాలి. ఓకే, సో థర్డ్ వన్ ట్రై చేయండి. ఫోర్త్ వన్ చూడండి. రవి ఒక ఫ్యాన్ను 800 రూపాయలు కొన్నాడండి. 800 కొని దాన్ని 240 రూపాయలు 250 రూపాయలు లాభానికి అమ్మాడు. ఇది కొన్నాడండి, ఇది లాభం. ఓకే, మనకేమడిగాడు ఇక్కడ? అమ్మిన ధర అడిగాడు. అమ్మిన ధర లేదా అమ్మిన ధర అది కావాలంటే కొన్న ధర కంటే అమ్మిన ధర ఎప్పుడు ఎక్కువ ఉంటుందండి? లాభం వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే కొన్న ధర ప్లస్ లాభము రెండు ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది? అమ్మిన ధర అనేది వస్తుంది. ఇప్పుడు వాడు ఆ ఫ్యాన్ని ఎంతకి అమ్మాడో తెలియాలంటే 2 ప్లస్ చేయండి. 0 5 10 అంటే 1,050 రూపాయలకి వాడు ఏం చేశాడు? అమ్మాడు. నెక్స్ట్ అదే చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి. అజయ్ ఒక మోటార్ సైకిల్ను 42,000 రూపాయలకు కొని ఎంత కొన్నాడండి? 42,000 రూపాయలకు కొన్నాడు. 42,500 రూపాయలు. దాన్ని అమ్మేశాడంట, కొని అమ్మేశాడు. అతనికి 1,800 రూపాయలు నష్టం వచ్చిందంట. ఎంత నష్టం వచ్చిందండి? 1,800 రూపాయలు నష్టం వచ్చింది. ఇది సిపి, ఇది లాస్. మనకి ఎస్పి కావాలి. మనకి జనరల్గా లాభానికి ఫార్ములా ఏంటండి? గెయిన్ ఫార్ములా ఎస్పి మైనస్ సిపి. లాస్కి ఫార్ములా సిపి మైనస్ ఎస్పి. మనకి ఎస్పి కావాలనుకోండి, ఇది మైనస్ సిపి ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ సిపి అవుతుంది. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ప్లస్ సిపి, అంటే లాభము ప్లస్ కొన్న ధర. అందుకే ఇక్కడ లాభము ప్లస్ కొన్న రెండు ప్లస్ చేస్తాం మనం. మరి ఇక్కడ మనకేం కావాలి? ఎస్పి కావాలి. ఇది మైనస్ వాల్యూ ఎస్పి. ఈ మైనస్ ఇటు పట్టుకురండి ఎస్పిని, ఈ ఎల్ అటువైపు పట్టుకుని వెళ్ళండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎల్. అంటే ఇక్కడ మనకి ఎస్పి కావాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడు సిపి మరియు లాస్ రెండు ఇచ్చినప్పుడు ఎస్పి కావాలంటే ఏం చేయాలండి? సిపి మైనస్ లాస్. సిపిలో నుంచి ఈ లాస్ మనం మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎస్పి అనేది వస్తుంది. మైనస్ చేయండి. 0 0 సో 15 మైనస్ 8 7 1 మైనస్ 1 0 4. ఓకే, అంటే ఎంత వచ్చిందండి? 40,700. అంటే వాడు 42,500 రూపీస్కి కొని 40,700 రూపీస్కి అమ్మాడు. సో అలా అమ్మడం వల్ల వాడికి 1,800 రూపాయలు నష్టం వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక దుకాణదారుడు ఒక థెర్మోస్ ఫ్లాస్క్ను 450 రూపీస్ కొన్నాడండి సిపి. అతను దాన్ని 50 రూపాయలు లాభం పొందాలని అనుకున్నాడు. అయితే అతను దాన్ని ఎంతకు అమ్మాడు? సో 50 రూపాయలు లాభం కావాలంటే వాడు ఎంతకు అమ్మాలండి? ఇది సిపి, ఇది ప్రాఫిట్, రెండు కలిపి మనకి ఏమొస్తుంది? ఎస్టీ వస్తుంది. అంటే 500 రూపీస్కి వాడు అమ్మాలి. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. లాస్ట్ వన్ ఇది మనకి. రేఖ గీత సినిమాకి వెళ్ళారు. రేఖ 2 టికెట్లకు 120 రూపాయలు కొన్నది. 2 టికెట్లను 120 రూపాయలు కొన్నదటండి. అయితే ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున 2 పాప్కార్న్ ప్యాకెట్లను గీత కొన్నది. గీత ఏం చేసింది? ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున 2 ప్యాకెట్లు కొన్నదంట, పాప్కార్న్ ప్యాకెట్స్. అంటే ఎంత అవుతుందండి? 60 రూపీస్ అవుతుంది. అయితే రేఖ గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేసింది? రేఖ 2 టికెట్లు కొన్నదండి 120 రూపాయలకి. గీత ఏం చేసిందండి? 2 పాప్కార్న్స్ కొన్నది, వాటి యొక్క కాస్ట్ 60 రూపీస్. ఇప్పుడు గీత కంటే రేఖ ఎంత ఎక్కువ ఖర్చు చేసిందంటే ఏం చేస్తాం? దీని నుంచి మైనస్ చేస్తాం. మైనస్ చేయండి. 60 రూపాయలు. అంటే ఇక్కడ రేఖ గీత కంటే 60 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టింది. ఓకే, సో ఈ లెసన్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏది ఇంపార్టెంట్ లేదు. సో మనకు ఫస్ట్ మధ్యలో చెప్పుకున్న చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనకి టెట్లో అడగడానికి అవకాశం ఉన్న చాలా రేర్ కాన్సెప్ట్. అడగచ్చు, అడగకపోవచ్చు. అయితే మిగతా రేట్ కూడా మనకి ఉపయోగపడమంటే లేదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్.
ఇక్కడ 5th మనకి ఇది బేసిక్. 6th 7th వెళ్ళేసరికి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది దానికి సంబంధించి. మనకి ఏం అడిగాడు, ప్రాఫిట్ లాస్ అడిగాడు. 6th వెళ్ళామనుకోండి ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అడుగుతుంటాం. సో అక్కడ మనకు బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి. సో ఇక్కడతో మనకి 3rd లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మనము 4th లెసన్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.